ఒక చిన్న విషయం అయితే చెప్తా. రమణ మహర్షి గారు కొన్ని పుస్తకాలలో కొన్ని విషయం చదివితే నాకు ఇక్కడ ఒక మంచి ఒక మంచి ఒక టాపిక్ అయితే అర్థమైంది, కనిపిస్తుంది కదా. ప్రాపంచిక జీవితం అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రాపంచిక జీవితంలో అంటే మనిషి అనేవాడు పరిగెడుతున్నాడు ఏదో కావాలని ప్రపంచంలో పరిగెడుతూనే ఉన్నాడు. ఆ పరుగు మాత్రం ఆగే పరిస్థితిలో లేడు. అసలు ఏం కావాలి మనిషికి అంటే, మనిషి అనేవాడికి ఏం కావాలి, ఏం దొరికితే ప్రపంచంలో ప్రాపంచిక జీవితంలో ఆగి ప్రశాంతంగా జీవిస్తాడు. అసలు ఏం కావాలి అనే ప్రశ్న అనేది మనం ఒకరికి అడిగేది కాదు, ఒకరికి ప్రశ్నించేది కాదు. మనకి మనం తెలుసుకోవాలి, మనకి మనం ఆ ప్రశ్న వేసుకోవాలి. నిజంగా ఈ ప్రాపంచిక జీవితంలో మనకేం కావాలి, ఏం దొరికితే మన యొక్క పరుగుని ఆపి ప్రశాంతంగా ప్రకృతి వైపులో బతుకుతాం. ఏం కావాలి? డబ్బు కావాలి, ఇంకా బిల్డింగ్లు కావాలి, అనుభవించడానికి కార్లు కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఆహారం కావాలి, రకరకాల పరిస్థితులు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషికి ఆశ పెరిగే కొద్దీ ఈ ప్రాపంచిక జీవితంలో పరుగు ఇంకా అతి వేగంగా వెళ్తున్నాడు. అంటే ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉన్నప్పుడు ఏదో ఆరాట పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రాపంచిక జీవితంలో పరిగెడుతూనే ఉంటాడు. సో నేనేమంటున్నా అంటే, నీకేం కావాలి అనేది సెల్ఫ్గా ఒకసారి ప్రశ్నించుకో. ఈ ప్రాపంచిక జీవితాన్ని అనుభవించడానికి, ఆస్వాదించడానికి మనం వచ్చామనే ఒక వాస్తవం తెలుసుకున్నప్పుడు, ఒక్కసారి మనం పరిగే ప్రపంచంలో ఒక్కసారి ఆగి, మనకు కావాల్సింది దొరికిందా, మనకు కావాల్సింది ఉందా, మనకు కావాల్సింది మనం సంపాదించుకున్నామా, మనకు కావాల్సింది ఇంకా సరిపోతుందా అనే విషయాలు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఎందుకంటే నీకు కావాల్సింది దొరికినా నువ్వు పరిగెడుతూ ఉంటే ఇంకెప్పుడు నీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు? ఏం కావాలి ఈ ప్రాపంచిక ప్రపంచంలో ఏం కావాలి? పరిగెడుతూనే ఉన్నాం, డబ్బుల కోసమో, లేకుంటే వస్తువుల కోసమో, లేదంటే ఇంకా ఏదో కొత్త విషయాలు మనకు కావాలి అనే ఒక సిచ్యువేషన్స్లో ఉన్నాం. సో రమణ మహర్షి గారు అదే చెప్తున్నారు, మనకేం కావాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. మనకు కావాల్సింది దొరికిన తర్వాత అనుభవించాలి, ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించాలి. అంతేగాని పరిగెడుతూనే ఉన్నాం. ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో ఎందుకు పరిగెడుతున్నాం? ఒకళ్ళని చూసి పరిగెడుతున్నాం, ఇంకొకళ్ళతో పోలిక పెట్టుకొని పరిగెడుతున్నాం. ఈ పరుగుల పందెంలో ఎంతవరకు మనం పరిగెత్తాలి? మనిషి పుట్టిన నుంచి చనిపోయిన తర్వాత ఏదో ఒక రకంగా జీవితాన్ని ముందుకు వెళ్ళక తప్పదు అనే విషయాలు మనకు తెలిసినప్పుడు, మనకు కావాల్సింది ఏంది అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. మనకి దొరికిన తర్వాత ఇంకా పరిగెత్తకుండా ప్రశాంతంగా కూర్చొని బతకాలి, అనుభవించాలి, ఆస్వాదించాలనే విషయాలు తెలుసుకో. చాలామంది జీవితంలో అంతే, పరిగెడుతూనే ఉంటారు. ఏదో కావాలి, ఏదో సంపాదించాలి, ఏదో అని. మనిషికి ఈ యొక్క నిత్య అవసరాలు అవసరమే ప్రాపంచిక జీవితంలో. కానీ మనకి సరిపడంతా ఉన్న తర్వాత, మనం కావాల్సింది సంపాదించుకున్న తర్వాత, మనం అనుభవించడానికి వస్తువులు మనం కొన్న తర్వాత ఇంకా దేనికోసం పరుగు అనే విషయాలు మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో ప్రాపంచిక జీవితంలో పరిగెడుతూనే ఉన్నాం. ఒక్కసారి మనిషి అనేవాడు ఆగిపోయి ఆలోచించే దిశలో లేడు. కావాలి, ఇంకా కావాలి, ఏం కావాలి అనే ఒక ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలిగితే, ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో ప్రశాంతంగా జీవించాలంటే ప్రకృతి మనకు ఆల్రెడీ చెప్తుంది. చాలా అద్భుతంగా డివైడ్ చేసిండు రమణ మహర్షి గారు. ప్రాపంచిక జీవితం, ప్రకృతి జీవితం అని పెట్టడం జరిగింది. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రాపంచిక జీవితంలో మనకి ఇవన్నీ డబ్బు, వస్తువులు, ఇవన్నీ రకరకాలవి కావాలి. బట్ ఏంటంటే ఎంత కావాలి? ఈ పరుగు అనేది ఎప్పుడు ఆపేస్తాడు మనిషి? కావాల్సిన తర్వాత ఇంకెందుకు పరుగు? మనకి కావాల్సిన సంపాదన వచ్చిన తర్వాత ఇంకా దేనికోసం పరుగు? ఇతరులతో పోల్చుకొని ఇంకా ఏంది పరుగు? ప్రశాంతంగా బతకమని ప్రకృతి మనకు చెప్తుంది. ప్రకృతి అంటే ఏంది? పరమ ప్రశాంతత. ఈ యొక్క ప్రశాంతమైన జీవితం ప్రాపంచిక జీవితంలో చాలామంది అనుభవిస్తున్నారు. కానీ ఈ కొంతమంది కావాలి, ఇంకా కావాలి, ఏదో కావాలని ఆరాటపడుతున్నారు, మితిమీరిన ఆశలు పెంచుకుంటున్నారు, ఇతరులతో పోల్చుకొని పరిగెడుతూ ఉన్నారు. సో ఏం కావాలి నీకు? ఏం దొరికితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు?
ఏం సంపాదిస్తే నువ్వు ఆగి ప్రశాంతంగా అనుభవిస్తావు, ఆస్వాదిస్తావు అనే విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సెల్ఫ్గా ఆలోచించాల్సిన విషయం ఉంది.